అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు మనకి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న మన నిర్మలా సీతారామన్ గారికి శుభాకాంక్షలు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ తల్లిదండ్రుల్ని పిల్లలు ఎలా ఇంప్రెస్ చేయాలి అన్నదే నా టాపిక్. తల్లిదండ్రుల్ని పిల్లలు ఇంప్రెస్ చేయటం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇంప్రెస్ చేయాలి ఎందుకు అంటే చాలామంది తల్లిదండ్రులు అల్లరి భరించలేక పిల్లల్ని హాస్టల్లో పెట్టేస్తున్నారు. సమయం, సందర్భం, ఇంట్లో జరుగుతున్న పరిస్థితి ఇవేమీ ఆలోచించుకోకుండా ఒకే రకంగా అల్లరి చేసేస్తున్నారు అన్నదే కంప్లైంట్. పూర్వం ఇంటర్మీడియట్, డిగ్రీ పిల్లల్ని హాస్టల్లో పెట్టేవారండి. తర్వాత 9th, 10th పిల్లలు కొంచెం ఎదిగాక పర్వాలేదులే అని వేసేస్తున్నారు. కానీ ఈ 6th క్లాస్లో వేసే పిల్లలకు రీజన్ మాత్రం అల్లరే. ఇంతకుముందు ఒక పేరెంట్ ఉండేవారండి, పాపం సింగిల్ పేరెంట్. ఆవిడ తప్పక పిల్లల్ని హాస్టల్లో వేసింది. ఓకే, అలాగే అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ ఉంటారండి. 12 గంటల డ్యూటీలు ఉంటాయి. అప్పుడు ఇల్లు అది చూసుకోలేక పిల్లల్ని హాస్టల్లో వేస్తారు. లేకపోతే ఇంట్లో వయసులో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి హాస్పిటల్కి వాటికి తిప్పలేక ఇంట్లో పిల్లల్ని చూసుకోలేమేమో అని చెప్పేసి హాస్టల్లో వేస్తారు. ఇదంతా ఒక వర్గం అయితే, నాలుగో జానర్ ఉందండి, 4వ జానరు. అది వచ్చేసి అల్లరి భరించలేకపోవటమే. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అవుతూ 6 టిప్స్ చెప్తాను. అన్నీ సింపుల్వే. ఏదో కేజీఎఫ్లో చెప్పినట్టు పనులు చెప్పాం కదండి పిల్లలకి, అవునా? సింపుల్ పనులే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు లేవగానే లెగిసి కూర్చోవద్దు, ఏమీ చేయొద్దు. జస్ట్ పడుకున్న పిల్లలు పడుకున్నట్లు ఉండే ఫస్ట్ ఒక్క చిన్న స్మైల్ ఇచ్చుకోండి. మీకు మీరే చిన్న స్మైల్ ఇచ్చుకోండి. 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాల పిల్లలు మీకు ఉంటుంది కదా, జస్ట్ ఇలా చిన్న స్మైల్ ఇచ్చుకోండి. ఇచ్చుకున్నాక ఇలా చేతులు తీసుకొని చక్కగా ఇలా 2 సార్లు రబ్ చేసుకొని కళ్ళ మీద ఇలా పెట్టుకుని ముఖం మీద ఇలా అనుకోండి. అలా 2 టైమ్స్ చేసుకోండి. 2 టైమ్స్ చేసుకున్నాక బ్లాంకెట్ పక్కన పెట్టి ఒకసారి లేక్స్ నుంచోండి. 1 నిమిషం పాటు నుంచునే ఉండండి, అటు ఇటు మూవ్ అవ్వద్దు. మీరు పడుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ హారిజెంటల్గా జరుగుతుంది. నుంచున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ వర్టికల్గా జరగటానికి మారుతుంది. అందుకని లేవగానే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి అనేజీగా ఉంటుంది పొద్దున్నే లేవడానికి, అంతే. ఓకే, ఇంతకు నుంచోండి. మీ అమ్మగారు, నాన్నగారు ఎవరైనా సరే ఎదురుగుండా ఏం చేస్తారండి, దేవుడి పటాన్ని పెడతారు. చక్కగా నమస్కారం పెట్టుకోండి. పెట్టుకుని మీరు పడుకున్న దుప్పటి ఏదైతే ఉందో అది ఫోల్డ్ చేయండి. 7 సంవత్సరాల పిల్లల కాడి నుంచి దుప్పటి, ఎంత పెద్ద దుప్పటైనా ఫోల్డ్ చేసేయచ్చండి. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మేము చేసి యూట్యూబ్లో పెట్టాం. డిస్క్రిప్షన్లో మేము అది లింక్ ఇస్తాను. మా గీతమ్మ పొద్దున్నే లేవగానే 2 నిమిషాలు దుప్పటి మడతెట్టేసి పక్కన పెడుతుంది. బెడ్ మీద చేయి పెట్టి ఇలా అంటుంది 2 సార్లు, ఎనఫ్. 10ంటికి మదర్స్ అందరూ చేసే పని అంటే ఇల్లంతా మొత్తం దులిపేసి తుడుచుకుంటాం. మీరు చేసినా చేయకపోయినా మేము చేస్తాం. అమ్మ నాన్న అంటారు, నువ్వు మడతెట్టద్దు అక్కడ పక్కన పాడే అని అంటారు. బాబు నువ్వు చేయకు నాన్న, అమ్మ నువ్వు చేయకమ్మా, నీకెందుకు, నువ్వు వెళ్ళి రెడీ అవ్వ అంటారు. మీరు వినిపించుకోకండి, మీరు చెయ్యండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెయ్యండి. చేశాక ఓకే, నాకు ఒక రోజు రాదు, 2 రోజులు రాదు, ఒక నెల్లాళ్ళు చేయండి, ఎందుకు రాదు? ఇప్పుడు మీకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిస్తుంటేనే కదా వచ్చింది, ఒకేసారి కాదు కదా వచ్చేది, అవునా? చేయండి, ఏం పర్వాలేదు. ఒకరోజు ఇడ్లీ పొట్లల్లా వస్తుంది, ఒకరోజు బోండం పొట్లల్లా వస్తుంది, ఏదో ఒకరోజు పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. చెయ్యండి. పొద్దున ఏంటి తలకాయ పూట అనుకోవద్దు. ఎప్పుడైనా అమ్మకి ప్రాణం బాగున్నప్పుడు బెడ్రూమ్లోకి వస్తే మీరు పడుకున్న ఏరియా నీట్గా ఉందనుకోండి, అక్కడే అమ్మ ఒక గంట సేపు పడుకునేసి అప్పుడు పని చేసుకుంటుంది. ఓకే, బిడ్డకి మడతెట్టడం ఈ నీట్ చేసాడు కాబట్టి నేను ఇక్కడ పడుకోవడానికి ఉంది, లేకపోతే మొత్తం అంతా చేసాక నేను పడుకోవాల్సిన వచ్చేదని అనుకుంటారు మనసులో. మిమ్మల్ని ఏమనరు, అనుకుంటారు అంతే, అన్ని మనసులో అనుకుంటారు అంతే, ఏది మీతో పైకి చెప్పరు. ఎప్పుడైతే మీరు పడుకున్న ఏరియా నీట్గా ఉందో మీ నాన్నగారు కూడా ఓకే వీడు ఏదో మారుతున్నాడు, ఏదో చిన్నగా లైన్లోకి వస్తున్నట్టున్నాడు అని ఆనందపడతారు. ఫస్ట్ టిప్, పొద్దున్నే లేవగానే నవ్వటం, హ్యాండ్స్ రబ్ చేసుకుంటాం, లేగిసి నుంచుని ఎదురుగుండా ఉన్న మీ దేవుడి పటానికి ఒక్క నమస్కారం పెట్టడం ఫస్ట్ టిప్. ఇదేమి కష్టం కాదు. 2, దుప్పటి ఫోల్డ్ చేయడం, అదేమి బరువైన పని కాదు, బిందులు మోయటమో రాళ్ళు మోయటమో కాదు, చాలా సింపుల్ పని. కానీ చెయ్యాలన్న ఇష్టం మీకుండాలి. మీకుంటేనే అది పని అవుతుంది. అర్థమవుతుందా? నేను చెయ్యక్కర్లేదు అనుకుంటే మీరు ఏమీ చేయక్కర్లేదు.
అస్సలు చేయక్కర్లేదు. కానీ నేను చెయ్యాలి. రేపు అన్న రోజున అమ్మ, నాన్న నా బిహేవియర్ కారణంగా నన్ను దూరం పెట్టకూడదు. చాలామంది పిల్లల్లో ఒకటి వింటున్నానండి, హాస్టలే కదా నేను వెళ్ళిపోతాను, ఏం పర్వాలేదు అంటున్నారు. హాస్టల్‌లో నైట్ అయితే అమ్మ దగ్గర ఉండదు. ఏదన్నా భయం అనిపిస్తే నాన్నగారు దగ్గర ఉండరు. ఒంట్లో బాగోకపోతే కనుక మిమ్మల్ని ఫోన్ చేసి మళ్ళీ ఇంటికే పంపించేస్తారు. ఒక టాబ్లెట్ ఏసి పడుకోబెడతారే తప్ప దగ్గర తీసుకొని మీ తల మీద నిమిరి, అమ్మా ఇప్పుడు తగ్గిందా, ఎలాగుందని గబగబా హాస్పిటల్‌కి తీసుకెళ్ళటం, ఇటువంటి ఎఫెక్షన్ అనేది హాస్టల్‌లో ఉండదు. పిల్లలు దయచేసి అంతవరకు పరిస్థితిని తెచ్చుకోకండి. ఫస్ట్ పొద్దున్న లేవగానే ఈ 2 పనులు చేయండి. ఈరోజు నేను చెప్పేది ఈ 2 టిప్స్. నెక్స్ట్ దాంట్లో ఇంకో 2 టిప్స్, ఆ తర్వాత ఇంకో 2 టిప్స్ చెప్తాను. మొత్తం 6. ఈ 6 కూడా డెడ్ ఈజీ. బట్ చెయ్యాలనే ఇంట్రెస్ట్ మీకుండాలి. ఓకేనమ్మా? ఉంటాను. నమస్కారం అండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.